Hi guys, this is Surya from Telugu Riders Community from Vizag. సో ఈ రోజు అయితే మనం రిచ్ నుంచి పూర్ వరకు ప్రతి కుర్రాడు లైక్ చేసి ఒక మంచి బైక్ని అయితే రైడ్ చేయడానికి అయితే వచ్చాం. సో ఫస్ట్ ఇదైతే హార్లీ డేవిడ్సన్ బైక్ 440X అనమాట. సో మామూలుగా ఇదైతే చాలా హెవీ ప్రైసెస్ అనేవి ఉంటాయి. బట్ హీరో మనకి తక్కువ ప్రైస్లో అనేది మనకి హార్లీ డేవిడ్సన్ హీరో అయితే కొలాబరేట్ అయ్యి మనకైతే వస్తుంది అనమాట. సో ఈ రోజు అయితే మనం ఈ బైక్లో ఉన్న కొన్ని మెయిన్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్గా వచ్చేసి ఇది 3.5 TFT డిజిటల్ క్లస్టర్. ఈ క్లస్టర్ కూడా చాలా లుకింగ్ అనేది మాత్రం చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడికి వస్తే మన హ్యాండ్ పక్కనే స్టార్ట్ బటన్ అనేది ఉంది. అండ్ అలాగే దాని కనెక్టర్తోనే కిల్ స్విచ్ కూడా ఉందన్నమాట. అండ్ అలాగే దాని పక్కనే హజార్డ్ లైట్స్ అనేవి కూడా ఉంది. ఇది ఫుల్లీ LED హజార్డ్ లైట్స్ వస్తాయి అనమాట. అండ్ అలాగే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కూడా సాస్ బటన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇది వెరీ చాలా హైలైట్ గా నిలిచింది ఈ బైక్ అయితే. మాక్సిమం ఈ ప్రైస్ లో ఉన్న బైక్స్ కి అయితే సాస్ బటన్ అనేది ఎక్కువగా ఇవ్వడం నేనైతే చూడలేదు. బట్ ఈ బైక్ లో మాత్రం సాస్ బటన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మనకి ఫ్రంట్ లుక్ అయితే వస్తే హార్లీ డేవిడ్సన్ బ్రాండింగ్ తో LED లైట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇదైతే చాలా హైలైట్ గా నిలిచింది ఈ లైట్ అయితే మాత్రం. సో మనం ఫ్రంట్ సైడ్ లుక్ వైజ్ చూసుకుంటే మనకి సో ఇది అనేది 43mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట, విత్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ విత్ మిషన్ ఫినిష్ అనమాట. దీని వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే ఇది ప్రీమియం లుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇంజిన్ అనేది చూసుకుంటే ఈ బైక్ వచ్చేసి దీని ఇంజిన్ దగ్గరకు వస్తే మనకి 440cc అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇంజిన్ వచ్చేసి ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి 27 bhp at 6000 rpm. అండ్ అలాగే ఇది మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే రావడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీని టార్క్ వచ్చేసి 38 Nm విత్ 4000 rpm విత్ సింగిల్ సిలిండర్ అనమాట. అండ్ అలాగే మనకి కెటలిక్ కన్వర్టర్ అనేది మనకి బైక్ కి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ అలాగే మనం దీని బాడీ చూసుకుంటే ఇది ఫుల్లీ మెటాలిక్ బాడీతో అయితే వస్తుంది. అండ్ అలాగే దీని ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 13.5 లీటర్స్ విత్ హార్లీ డేవిడ్సన్ 3D లోగోతో అయితే మనకి ఇది రావడం అయితే జరిగింది అనమాట. సో మనం ఇప్పుడు బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది గ్యాస్ చార్జ్డ్ సస్పెన్షన్ అనమాట. మనకి ఫ్రంట్ అయితే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఎలాగైతే ఇచ్చారో బ్యాక్ సైడ్ దీనికి గ్యాస్ చార్జర్ సస్పెన్షన్ ఇచ్చారనమాట. సో మనం బ్రేక్స్ దగ్గర చూసుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ మనకి ABS కాంపాక్ట్ బేబ్రీ డిస్క్ బ్రేక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిస్క్ బ్రేక్ అయితే రావడం జరిగింది. సేమ్ ఇది కూడా ABS కాంపాక్ట్ బేబ్రీ డిస్క్ బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. మనం ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే మనకి MRF టైర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇది వచ్చేసి 100/90/18 56H టైర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట మనకి ఫ్రంట్ టైర్ కి. అండ్ మనకి అలాగే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అనేది ట్యూబ్లెస్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే టైర్ విషయానికి వస్తే బ్యాక్ టైర్ అనేది MRF మనకి 140/70/17 66H టైర్ ఇవ్వడం జరిగింది. మనకి ఓవరాల్ గా బైక్ సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి క్రూజింగ్ స్టైల్ ఇవ్వడం అనేది జరిగింది. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ హరి ఫ్రమ్ తెలుగు రైడర్స్ కమ్యూనిటీ ఇన్ వైజాగ్. నేను హార్లీ డేవిడ్సన్ X440 బైక్ అనేది రైడ్ చేశాను. దీని రైడింగ్ రివ్యూ అనేది మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఇది ఏంటంటే మనం 440X అనేది డ్రైవ్ చేసాం కదా, దీని ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 400cc ది బెస్ట్ సిగ్మెంట్ అనేది నేను చెప్తున్నాను. దీంట్లో మనకి వచ్చేసి బ్రేకింగ్ సిస్టమ్ అనేది చాలా అగ్రబిలిటీగా ఉన్నది. ప్లస్ ఇంకా మనకి సస్పెన్షన్ అనేది హైలీ, ఫ్రంట్ వచ్చేసి బ్రేకింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన బ్యాక్ బ్రేక్ సిస్టమ్ అనేది కాంబినేషన్ బ్రేకింగ్ కొడితే కనుక బండి అనేది స్టేబుల్గా అవుతుంది ఎన్ని హై స్పీడ్స్. దీని టాప్ స్పీడ్ వచ్చేసి నేను ప్రజెంట్ ఎక్కించింది అయితే 130 దాకా ఎక్కించాను ఇన్ అవర్ రోడ్స్, ఇన్ వైజాగ్ రోడ్స్, అది కూడా తెలుగు తల్లి ఫ్లేవర్ పైన. దీన్ని మీరు ఇంకా హై స్పీడ్స్ ఎక్కించవచ్చు. ఎంత హై స్పీడ్ ఎక్కించినా ఇది అనేది స్టేబుల్గానే ఉంటుంది. దీంట్లో మటుకు షేకింగ్ అనేది ఉండదు. ప్లస్ రైడింగ్ సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి మనకి రాయల్టీ లుక్ అనేది వస్తుంది రైడింగ్ సిట్టింగ్ పొజిషన్లోనే. గేర్ షిఫ్ట్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. దీంట్లో టాప్ 6 గేర్స్ ఉంటాయి మొత్తం. మన గేర్ షిఫ్ట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే దీంట్లోని మనం గేర్స్ అనేది షిఫ్ట్ చేసేటప్పుడు యాక్టిబిలిటీగా మనకి పికప్ అనేది ఈజీగా తెలుస్తుంది. మనకి స్టార్టింగ్ తెలియలేని పికప్ అనేది రైడింగ్ మధ్యలో తెలుస్తూ ఉంటుంది. పికప్ నార్మల్గా అన్ని వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఇది రాయల్టీ లుక్ తోటి ప్లస్ పికప్ అండ్ స్పీడ్ అన్ని ఇంపాల్ట్ అయ్యి వస్తున్నాయి. దీని కార్నర్స్ కొనా మనకి కార్నర్స్ లీన్ చేసేటప్పుడు కొనా మనకి ఏంటంటే అసలు గ్రౌండ్ క్లియరెన్స్ అసలు టచ్ అవ్వట్లేదు కాబట్టి బాగుంది, స్మూత్గా ఉంది. దీనికి కార్నరింగ్ కొనా స్టేబుల్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి
హైట్ వైజ్గా చూసుకున్నానా మనకి ఏంటంటే ఎన్ని హై స్పీడ్ బ్రేకర్స్ కొన్నాను మనకి ఏంటంటే తగలకుండా ఉంది కిందనే ఇంజిన్ అనేది. గ్రౌండ్ క్లియరెన్స్ కొన్నాను చాలా పర్లేదు. మిగతా బైక్స్ చూసుకుంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా బాగున్నాయి. ఇంకా ఏంటంటే మనకి మన ఇండియన్ రోడ్స్కి అయితే ఇది చాలా బెస్ట్ బైక్ అని నేను చెప్తున్నాను. నేను ఇలాంటి సెగ్మెంట్స్లోని చాలా బైక్స్ అనేది డ్రైవ్ చేశాను, కానీ ఇలాంటి రాయల్ లుక్ అండ్ కంఫర్ట్ అనేది ఏ బైక్లో నేను చూడలేదు. దిస్ ఈస్ ది బెస్ట్ వన్ అంటాను నేను. కాలేజ్ స్టూడెంట్స్కి కానీ లేదా ఎల్డర్స్కి కానీ నేను ప్రిఫర్ చేయమంటే ఈ వెహికల్ నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఈ బైక్స్ వచ్చేసి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నది శ్రీ హర్ష మోటార్స్ రాజవానిపాలెం నియర్ బొల్లాయి కాలేజ్. మీరు ఏవైనా ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకున్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా ఈ కింద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు బైక్ గురించి.